దేశ ప్రధాని ఆదిలాబాద్కు రావడంతో ఓ పండుగ వాతావరణం నెలకొంది. సభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జిల్లా సమస్యలను విన్నవించడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఈ సభ అందరి సహకారంతో విజయవంతమైందని తెలిపారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మూడవసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని భరోసా కల్పించారన్నారు. జిల్లా సమస్యల గురించి ప్రధానమంత్రికి విన్నవించడం జరిగిందని, దానిపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. అధికారిక కార్యక్రమాల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి స్వాగతం పలకడం మంచి సంప్రదాయమన్నారు. అందులో అభివృద్ధి తప్ప ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదన్నారు. ఈ పరిణామం వల్ల జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు తప్పకుండా అవుతున్నారని నిన్న ప్రజలు చూపించినటువంటి అభిమానం చూస్తే, ప్రజల ముఖాలలో ఉన్నటువంటి సంతోషం గాని, వారు చూపించినటువంటి అభిమానం, ప్రేమ, దాన్ని బట్టి చూస్తే రేపు ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు గతంలో కన్నా ఎక్కువ భారీ మెజార్టీతో ఈ జిల్లా ప్రజలు గెలిపిస్తారన్న ఒక వాతావరణం ఏర్పడ్డది. వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాని వేదికగా చేసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపననే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి, ఈ దేశంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆదిలాబాద్ వేదికగా చేసుకొని ఆ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నాం. 43 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భం చూస్తే జిల్లా ప్రజలంతా కూడా ఒక పండగ వాతావరణంలో ప్రధానమంత్రి గారికి ఘనంగా స్వాగతం చెప్పినటువంటి తీరు చూస్తే ప్రజల మనసులో మోడీ గారు ఏ రకంగా నిలిచిపోయి ఉన్నారో నిన్న చూసినటువంటి సభలో వారు చూపించినటువంటి ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతుంది. మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి గౌరవ ప్రధానమంత్రి గారికి మరి రాతపూర్వకంగా అనేకమైనటువంటి సమస్యల్ని ఇవ్వడం జరిగింది. బహిరంగ సభ తర్వాత కూడా మోదీ గారితోని నేను ఒక 2 నిమిషాలు వారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు వాళ్ళు